ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ఇప్పటికే ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. మొజ్తబా తండ్రి అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన బంకర్ బ్లాస్టర్ బాంబులతో లేపేసిన తర్వాత ఇరాన్ పార్లమెంట్ ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో జూనియర్ ఖమేనీ కూడా గాయపడ్డాడని, అతనికి రష్యాలో చికిత్స చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ ఆయన ఆనవాళ్లు మాత్రం తెలియలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు, అసలు ఇరాన్లో ఉన్నాడా లేక విదేశాల్లో ఉన్నాడా అన్న చర్చ తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మొజ్తబా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ వివరాలేంటో ప్రత్యేకమైన కథనంలో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నాడు. ప్రభుత్వ వారి రోజు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అమెరికా చట్టసభ సభ్యులు లేదా సెనేటర్లకు చెప్పారు. మొజ్తబా ఖమేనీ రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా ఇజ్రాయెల్లో హతం చేసిన తర్వాత నుంచి మొజ్తబా ఖమేనీ ఉన్నాడా చనిపోయాడా అన్న చర్చ తెరపైకొచ్చింది. అయితే తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇరాన్ ప్రభుత్వంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని రూబియో యుఎస్ కాంగ్రెస్ కి తెలిపారు. తాను మాత్రం ఆయన్ను చూడలేదన్నారు. కాగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. దీనికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నెరుపుతున్న విషయం తెలిసిందే. కాగా రూబియో కాంగ్రెస్ విచారణ ముందు హాజరై ఇరాన్కు సంబంధించిన ప్రశ్నలకు సెనేటర్లకు జవాబివ్వాల్సి వచ్చింది. ఇరాన్లో అమెరికా వ్యూహాల గురించి సెనేటర్లు మార్కో రూబియోను ప్రశ్నించారు. ఇక ఇరాన్ వద్ద యురేనియం పుష్కలంగా ఉందని, యురేనియంతో అణ్వాయుధాలు తయారు చేసే సత్తా ఇరాన్ కలిగుందని, వెంటనే యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కాగా టెహ్రాన్ వద్ద యురేనియం ఉందన్న సాగుతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా ఇజ్రాయెల్లు కలిసి సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు సీనియర్ మంత్రులు, ఖమేనీ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా ఇరాన్ పార్లమెంట్ ఎన్నుకుంది. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. కేవలం ఆయన చేతితో రాసిన ప్రకటనలు మీడియాలో చదవడం తప్ప ఆయన ఎక్కడా కనిపించలేదు. ఇరాన్ ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆయన రోజువారీ కార్యక్రమాల గురించి, ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటి అనే అంశం గురించి స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అయితే తాజాగా మార్కో రూబియో మాత్రం మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నాడని, ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడన్న బాంబు పేల్చాడు. మరి దీనికి ఆయన ఎలాంటి సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోయారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మొజ్తబా గాయపడ్డాడని ఇరానియన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రమైన గాయాలు కాలేదని గత నెల మేలో ఇరానియన్ అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. తేలికపాటి గాయాలయ్యాయని, ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. చర్చలు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తల్ని రూబియో తోసిపుచ్చారు. అలాగే ట్రంప్ కూడా ట్రూత్లో ఒక పోస్ట్ పెడుతూ వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య సంబంధాలు స్తంభించిపోలేదన్నాడు. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య గత 4 రోజుల నుంచి, 3 రోజుల నుంచి, 2 రోజుల నుంచి, 1 రోజు కింద ఈ రోజు కూడా చర్చలు జరిగాయని ట్రూత్లో ట్రంప్ రాసుకొచ్చారు. అయితే చర్చలు సఫలమవుతాయా కాదా అని చెప్పలేను, కానీ ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా చర్చలు మాత్రం సజావుగా సాగుతున్నాయన్నారు అమెరికా ప్రెసిడెంట్. అయితే ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో చర్చలు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం, కానీ ఇరాన్కు తాను ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నా, తమతో డీల్ కుదుర్చుకోవాలని కోరుతున్నా. గత 47 ఏళ్ల నుంచి తమ కళ్లు కప్పుతున్నారు. ఇక మీ ఆటలు సాగవు అని ట్రూత్లో హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన మీడియా వాదన మాత్రం వేరుగా ఉంటాయి. అమెరికా తాజా ప్రతిపాదనల్ని తాము సమీక్షిస్తున్నామని, గత కొన్ని రోజుల నుంచి తాము అమెరికా మధ్యవర్తులతో టచ్లో లేమని తెలిపింది. అయితే ఇరు దేశాల మధ్య ఒకరిపై ఒకరు నమ్మకం లేకుండా పోయిందని రాయిటర్స్ వార్తా సంస్థ
వెల్లడించింది. కాగా ఇరానియన్ అధికారులు మాత్రం కాల్పుల ఒప్పందంలో కొన్ని కీలకమైన భాగాల్ని అమెరికా అమలు చేయలేదని ఆరోపిస్తోంది. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం సాఫీగా సాగడం లేదని తెలిపింది. అయినా ఇరు దేశాలు దౌత్యం పరంగా చర్చలు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయన్నారు. ఇక తాజాగా ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రధానంగా రెండంశాలు కీలకంగా మారాయి. ఒకటి హోర్ముజ్ జలసంధి, 2 ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం. కాగా రూబియో సెనేటర్లతో మాట్లాడుతూ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి చర్చించడానికి అంగీకరించిందని, అదే కొన్ని వారాల క్రితం మాత్రం దీని గురించి చర్చించడానికి సుముఖత వ్యక్తం చేయలేదని రూబియో సెనేటర్లకు వివరించారు. అయితే ఇరాన్తో చర్చలు సఫలమవుతాయని గ్యారంటీ ఇవ్వలేమన్నారు. ఇరాన్తో తాము 2 ప్రధాన అంశాల గురించి పట్టుబడుతున్నామని, ఒకటి హోర్ముజ్ జలసంధిని తెరవడం, రెండవది శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలనేది రూబియో అమెరికా సెనేటర్లకు వివరించారు. అయితే రూబియో మాత్రం ఇరాన్కు స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరిచినా ఇరాన్పై ఆర్థికపరమైన ఆంక్షలు ఎత్తివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా దాని గురించి చర్చించలేదు, అలా అని తాము ఆఫర్ కూడా చేయలేదన్నారు రూబియో. ఇక ఇరాన్ ఆంక్షలు ఎత్తివేయాలంటే ముందుగా ఇరాన్ యురేనియం జోలికి పోరాదనేది అమెరికా షరతు అని రూబియో స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇరాన్తో జరిగిన చర్చల విషయానికొస్తే షరతుల ప్రాతిపదికన జరిగినవే. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి తప్పుకుంటేనే ఆంక్షల్ని ఎత్తివేస్తామని అమెరికా చెబుతోంది. ఇక ఇరాన్పై ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉంది. దీంతో అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలు తయారు చేసే సత్తా ఇరాన్ కలిగి ఉంది. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాల జోలికి పోమని, శుద్ధి చేసిన యురేనియం థర్డ్ పార్టీకి అప్పగిస్తామని హామీ ఇస్తే వారి కమిట్మెంట్ను, వారి నిజాయితీని బట్టి ఆంక్షలు ఎత్తివేయడానికి అవకాశం ఉంటుందన్నారు రూబియో. కాగా కాంగ్రెస్ ముందు రూబియో మొట్టమొదటిసారి హాజరై ఇరాన్ యుద్ధానికి సంబంధించి వివరణ ఇచ్చుకున్నారు. ఇక పనిలో పనిగా ఆయన ట్రంప్ మాదిరిగానే గతేడాది పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన యుద్ధాన్ని అమెరికా ఆపించిందని గొప్పలు చెప్పుకున్నారు. అలాగే అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చామని చెప్పారు. ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతంలో యుద్ధాలు జరిగినా తాము ముందుండి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నామని రూబియో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మాత్రం ఏకంగా ఇరాక్, బహ్రెయిన్, కువైట్లపై భారీ ఎత్తున డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ మరోమారు అగ్నిగుండంగా మారిపోయింది. కాగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ లేదా ఐఆర్జీసీ మాత్రం తాము గల్ఫ్లో ఉన్న అమెరికా బేస్లపై దాడులు చేస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. తమపై దాడులు చేసి పారిపోదామంటే కుదరదు, ఆ రోజులు ఎప్పుడో పోయాయంటూ పరోక్షంగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడులు చేయడానికి సాహసిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచేస్తామని, మీ దేశాల్ని బూడిద చేయడానికి కూడా వెనకాడమని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ తీవ్రంగా హెచ్చరించింది. ఇక ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసిన వెంటనే బహ్రెయిన్ నగరం అంతా సైరన్లతో మారుమోగిపోయింది. పౌరుల్ని ప్రశాంతంగా ఇళ్లకే పరిమితం కావాలని బహ్రెయిన్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ కోరింది. కాగా ఇరాన్, అమెరికాలు మాత్రం మధ్యవర్తుల ద్వారా చర్చలు సాఫీగా సాగుతాయని చెబుతున్నా వాస్తవానికి అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేయడం, దానికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లపై దాడులు చేస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే శాంతి చర్చలు ఎలా కొనసాగుతున్నాయో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ లెబనన్లో విధ్వంసం సృష్టిస్తోంది. బీరూట్ను మరో గాజా నగరంగా మార్చుతోంది. దీన్ని బట్టి చూస్తే కనుచూపు మేరలో శాంతి చర్చలు సఫలమవుతాయన్న నమ్మకం లేదని మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.